ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఇక్కడ ఈ రెక్టాంగులర్ మార్క్‌పిటీలు, ఎలిప్టికల్ మార్క్‌పిటీల గురించి నేర్చుకున్నాం గదండీ! అవునండి. ఓకే. సో, అదే మాదిరిగా మీకిక్కడ హ్మ్, చూడండి ఫైల్‌లోకెళ్ళి మనం కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు ఓకే. ఈ రెక్టాంగులర్ మార్క్‌పిటీల ద్వారా ఏంటంటే మనం ఒక పర్టిక్యులర్ సెలెక్టెడ్ ఏరియాకి కలర్ ఫిల్ జేసుకోవచ్చు. తర్వాత హుహు. ఈ ఫెదరింగ్ అంతా ఇచ్చుకోవచ్చని చెప్పాము గదా! హ్మ్. అదే మాదిరిగా సో, ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి. లైక్ దిస్ పర్టిక్యులర్ ఓకే. ఇమేజ్ ఉందనుకోండి. దీనికి చుట్టూ ఓకే. ఇలాగ బార్డర్ కావాలనుకోండి మనకు. ఇమేజ్‌కి బార్డర్. అవును. బార్డర్ కావాలనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే, ఇక్కడ ఓకే. రెక్టాంగులర్ మార్క్‌వి టూల్ తీసుకొని సో, ఈ ఓకే. ఏరియాని ఎంత మనం ఇలాగ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ఆహా! చేసిన తర్వాత బార్డర్ రావాలంటే మాత్రం ఇక్కడ ఎడిట్ మెనూలో చూడండి కింద ఓకే. స్ట్రోక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి. స్ట్రోక్. Yes. ఓకే. ఈ స్ట్రోక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రోక్ అంటే మీకు ఏ కలర్ కావాలా బార్డర్ కలర్ ఓకే. ఏది ఓకే. ఓకే. కావాలంటే మీరు అది చూజ్ చేసుకోవచ్చు. ఆ హ్మ్. బార్డర్ యొక్క విడ్త్ వచ్చేసి మీకు ఎన్ని పిక్సెల్స్ ఉండాలి అక్కడ 10 లేకపోతే 5 ఓకే 20 మీ ఇష్టం. ఓకే. సో ప్రెసెంట్ అయితే ఓకే. 15 పిక్సెల్స్ పెడుతున్నాను. హ్మ్. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇన్‌సైడ్‌లో ఉండాలా? సెంటర్‌లో ఉండాలా? ఔట్ సైడ్‌లో ఉండాలా? ఔట్ సైడ్ మనం. ఇన్‌సైడ్ ఓకే. అంటే ఏమవుతుందంటే ఈ సెలక్షన్ ఏరియా లోపటొస్తుంది. ఔట్ సైడ్ ఓకే. అంటే బయటకొస్తుంది. చూడండి ఇక్కడ బయటొస్తుంది. ఇన్‌సైడ్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇలాగ బార్డర్ వస్తుందన్నట్టు. ఓకే. ఓకే. అగైన్ ఎడిట్ స్ట్రోక్‌లోకెళ్ళి సెంటర్ ఆప్షన్ తీసుకొని కలర్ మార్చాను. ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి సెంటర్ ఆప్షన్ తీసుకుంటే ఇదొక కలర్ వచ్చింది. ఓకే. ఓకే. నెక్స్ట్ స్ట్రోక్‌లోకెళ్ళి కలర్ చేంజ్ చేసి ఇక్కడ ఔట్ సైడ్ తీసుకున్నామనుకోండి. ఔట్ సైడ్ కలర్ మనకు కనిపించదు. ఎందుకంటే ఇన్‌సైడ్, సెంటర్ మాత్రమే మనకు అపియరెన్స్ ఉంటది. ఒకవేళ మనం ఓకే. ఈ ఏరియాకి తీసుకున్నప్పుడు ఎడిట్‌లోకెళ్ళి ఆ! స్ట్రోక్ ఔట్ సైడ్ తీసుకున్నామనుకోండి చూడండి ఇలా ఔట్ సైడ్ వచ్చింది. అవునండి. సెంటర్‌లో కావాలన్నప్పుడు మనకు సెంటర్‌లో కలర్ వస్తుంది ఇలాగా. ఓకే. ఈ విధంగా సెంటర్‌లో వస్తుంది. ఇన్‌సైడ్ ఈ హుహు. లోపల కావాలనుకోండి ఎడిట్‌లోకెళ్ళి స్ట్రోక్‌లోకెళ్ళిన తర్వాత ఇన్‌సైడ్ ఈ లోపట ఒక కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇలాగ. సో, ఇలాగా ఈ సెలక్షన్ ఏరియాస్‌తో మనం ఏంటంటే కలర్ కూడా సెట్ చేసుకోవచ్చనమాట. అయితే ఓకే. అది నాట్ ఓన్లీ దిస్ ఎలిప్టికల్ మార్క్‌వి టూల్ కూడా అంతే. మనం స్ట్రోక్ పెట్టుకోవచ్చు. ఆ! ఎడిట్‌లోకెళ్ళి స్ట్రోక్ సెట్ చేసి స్ట్రోక్. అయితే మీరు ఒకవేళ ఓకే. ఐ మీన్ ఇక్కడ ఈ ఫెదరింగ్ ఇచ్చుకున్నారు. ఒక 20 పిక్సెల్స్ అంట. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే. స్ట్రోక్ అప్లై చేయాలా? సో, చూడండి ఫెదరింగ్ ఇచ్చిన తర్వాత స్ట్రోక్‌లోకెళ్తే సో, మనకు స్ట్రోక్ ఈ రకంగా వస్తుంది ఇలాగ. సో, ఆహా! ఆ! అలా స్ట్రోక్ అనేది జస్ట్ మనకి ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. అట్లా ఓకే. రెక్టాంగులర్ మార్క్‌వి టూల్, ఎలిప్టికల్ మార్క్‌వి టూల్ ద్వారా. నెక్స్ట్ ఇక్కడ 2 ఓకే. టూల్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ రో మార్క్‌వి టూల్, ఇంకొకటి సింగిల్ కాలమ్ మార్క్‌వి టూల్. సింగిల్ ఆ! మార్కెటింగ్. ఓకే. సింగిల్ రో మార్క్‌వి టూల్ ఏంటి అనంటే ఇక్కడ మనకి ఇలా రో వైస్ బార్డర్ కావాలనుకోండి మొత్తము. సో, అప్పుడు ఏం చేస్తామంటే ఓకే. ఇక్కడ సింగిల్ కాలమ్ లేదంటే సింగిల్ రో తీసుకున్నాము. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఓకే. క్లిక్ చేస్తున్నాను. అంటే ఫెదరింగ్ 0 పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. చూడండి సెలెక్ట్ అయింది. ఈ ఓకే. సెలక్షన్‌తో పాటు ఇంకా సెలక్షన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ టు సెలక్షన్ ఆప్షన్ వాడతాం. ఈ యాడ్ టు ఓకే. సెలక్షన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో చూడండి ఆ సెలక్షన్‌తో పాటు ఇంకొక సెలక్షన్ ఆ! వస్తుంది. బట్ ఇవి కనిపించలేదనుకుంటే నో ప్రాబ్లమ్. ఆ! మనకు కనిపిస్తాయి అవేమి. ఓకే. చూడండి ఇప్పుడు ఎడిట్‌లోకెళ్ళి స్ట్రోక్ ఆప్షన్‌లోకెళ్ళినప్పుడు
ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ స్ట్రోక్ సెంటర్ చూడండి వచ్చిందా. సో ఇక్కడ స్ట్రోక్ అప్లై చేసి అది ఇన్సైడ్ కానీ సెంటర్ కానీ అవుట్ సైడ్ కానీ సెలెక్ట్ ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇలా స్ట్రోక్ వస్తుంది. ఈ సెలెక్షన్ క్యాన్సిల్ చేయాలంటే కంట్రోల్ డి వాడతాము. కంట్రోల్ కావాలనుకుంటే ఇక్కడ సింగిల్ కాలం మార్కింగ్ టూల్ తీసుకుంటాం. సో చూడండి తీసి ఇక్కడ యాక్టివ్ సెలెక్షన్ ఆన్లో పెట్టుకొని చూడండి ఇలాగా కాలం వైజ్ సెట్ చేసుకోవచ్చు. సో ఎడిట్లోకి వెళ్ళడం సేమ్ స్ట్రోక్ కలర్ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలాగా మనం స్ట్రోక్ సెట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా స్ట్రోక్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకు క్లియర్గా ఈ రెక్టాంగులర్ మార్కింగ్ టూల్, ఎలిప్టికల్ మార్కింగ్ టూల్, సింగిల్ రో మార్కింగ్ టూల్ ఇవి తెలుసుకున్నాం మనం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి లాసో టూల్ ఉంది, పాలిగానల్ లాసో టూల్ ఉంది, మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఉంది. ఈ టూల్స్ వల్ల యూజ్ ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా సో ఫైల్ ని ఓపెన్ చేసుకుందాము. లేదా ఇదే ఇమేజ్ ని ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఏదైనా బ్యాక్గ్రౌండ్ చూడండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేశాను. సో ఈ ఇమేజ్ ఈ బ్యాక్గ్రౌండ్ లోకి తీసుకురావాలంటే మూవ్ టూల్ తీసుకొని జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇలాగ లెఫ్ట్ మౌస్ బటన్ తో లాగుతాం. అయితే ఏమైందంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తో పాటు వచ్చేస్తుంది మనకు. అట్లా కాకుండా ఇమేజ్ ఒక్కటే మనకు రావాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో ఇందులో చూడండి టూల్స్ ఉన్నాయి కదా, లాసో టూల్ ఉంది, పాలిగానల్ లాసో టూల్ ఉంది, మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఉంది. లాసో టూల్ అనేది ఏంటంటే ఫ్రీ ఫామ్ సెలెక్షన్ టూల్ అన్నమాట. జస్ట్ ఒకసారి లెఫ్ట్ మౌస్ బటన్ తో ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే ఏరియా అంతా ఇలా సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం కాపీ చేయడం, కట్ చేయడం, లేదంటే పేస్ట్ చేసుకోవడం. అక్కర్లేదు అనుకున్నప్పుడు డీసెలెక్ట్ చేయడం యాజ్ యూజువల్ కంట్రోల్ డి. అయితే ఇది పెద్దగా మనకు అంత ఉపయోగపడకపోవచ్చు. ఎడ్జ్ టు ఎడ్జ్ నీట్గా ఇమేజ్ అంతటిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పాలిగనల్ లాసో టూల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాలి అంటే మెనీ టైమ్స్ అని అర్థం. అంటే ఇక్కడ చూడండి పాలిగనల్ లాసో టూల్ యూజ్ చేసే ముందు ఇమేజ్ ని ఈ ఫైల్ సైజ్ అంటే జూమ్ సైజ్ ఎన్లార్జ్ చేసుకోవాలా తగ్గించుకోవాలనుకుంటే మీరు ఇక్కడ వ్యూ మెనూలో చూడండి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది కదా, షార్ట్ కట్ కీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. సో ఇక్కడ కంట్రోల్ ప్లస్ యూజ్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ ప్లస్ ఉన్నట్టున్నాయి. లేదు, కంట్రోల్ ప్లస్ అంటే కంట్రోల్ కీ పట్టుకొని ప్లస్ నొక్కాలని అర్థం. కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్. కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ తగ్గుతుంది ఇలా. సో ఇవి ప్రతిసారి మనకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఫిట్ ఆన్ స్క్రీన్ అన్నప్పుడు చూడండి స్క్రీన్ ఫిట్ అవుతుంది. ఇలాగ మనం డైరెక్ట్ గా జూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇంత జూమ్ లో ఉన్నప్పుడు ఇమేజ్ నేను ఏ రకంగా కట్ చేయగలుగుతాను అంటే ఈ పాలిగనల్ లాసో టూల్ తీసుకుని ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో క్లిక్ చేసినప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో ఎక్కడైతే కార్నర్ ఉందో మరి అక్కడ క్లిక్ చేసుకుంటూ పోవాలి ఇలాగా. ఈ విధంగా ఇలా చూడండి. ఎప్పుడైనా ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం లోపల వైపుకే మనం కట్ చేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. చూడండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడ వరకు కట్ చేశాను. ఇమేజ్ ఏమో సైజు పెద్దగా కనిపిస్తుంది, బట్ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయాలా. అటువంటిప్పుడు ఇక్కడ మనకు ఈ హ్యాండ్ టూల్ ఉంది. బట్
ఏదైనా టూల్ యూజ్ చేస్తున్నప్పుడు మనము హ్యాండ్ టూల్ని ఉపయోగించలేం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే టూల్ ఉపయోగిస్తున్నాను. ఇలా సెలెక్ట్ హ్మ్. చేస్తున్నాను. ఎడ్జ్ టు ఎడ్జ్. నాకు ఇమేజ్ లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ చేయాలన్నాడు. ఏం చేయాలంటే మీ కీబోర్డ్‌లో స్పేస్ బార్ పట్టుకోవాలి. స్పేస్ బార్. ఓకే. స్పేస్ బార్ పట్టుకుంటే చూడండి ఇమేజ్ ఇలాగా మూవ్ అవుతుంది. ఓకే. సో లెఫ్ట్, రైట్, టాప్ మనం మూవ్ చేసుకోవచ్చు. అంటే మీరు స్పేస్ బార్ పట్టుకొని ఈ లెఫ్ట్ మౌస్ బటన్‌తో ఇలా మూవ్ చేసుకోవాలా. స్పేస్ బార్ ఓకే. వదిలేసినప్పుడు యాజ్ యూజువల్‌గా ఈ టూల్ వచ్చేస్తుంది మనకు. ఓకే. ఓకే. సో ఇలాగ ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇలా కట్ చేయకుండా సింగిల్ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ లో పెడితే మొత్తం మా ఇమేజ్ అంతా సెలెక్ట్ అయ్యేది ఏమి లేదండి. లేదు అది లేదు, అట్లా లేదు. ఎడ్జ్ టు ఎడ్జ్ ఓకే. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఓకే. ఓకే. ఎడ్జ్ టు ఎడ్జ్ ఇలాగ సెలెక్ట్ చేసుకొని మనం చూడండి క్లిక్ చేసుకుంటూ రావాల్సింది. పొరపాటున ఎక్కడే కానీ సెలెక్ట్ చేసేటప్పుడు ఉమ్. హలో హలో అండి వాయిస్ కట్ అయింది. అదే పొరపాటున మనం ఎక్కడైనా ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు రాంగ్ పోయింది అనుకోండి, ఓకే. ఓకే. మనం ఏం చేయొచ్చు అంటే బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఆ ఎడ్జెస్ అన్ని కూడా ఏమవుతాయంటే చూడండి మళ్ళీ రిమూవ్ అయిపోతాయి. ఇలా ఓకే. ఓకే. స్టెప్ బై స్టెప్ రిమూవ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం సెలెక్ట్ చేస్తున్నప్పుడు డబుల్ క్లిక్ చేయకూడదు. నిదానంగా స్లోగా ఇలాగా మనం చూడండి ఏదైనా రాంగ్ పోయిందంటే బ్యాక్ స్పేస్ నొక్కడం, ఇలాగా సెలెక్ట్ చేసుకుంటూ రావడం. ఇప్పుడు స్పేస్ బార్ పట్టుకొని ఈ విధంగా మూవ్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ పోవాలా. ఇక్కడికి ఇది ఎండ్ అయింది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము కరెక్ట్గా సో ఈ ఎడ్జ్కి తీసుకొచ్చి ఓకే. సో ఇలా మూవ్ చేయడం. ఇలాగా సెలెక్ట్ చేసుకొని బట్ ఈ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బాగా ఓపిక ఉండాలండి. అవును. ఎందుకంటే ఇట్లాంటి ఇమేజ్ ప్రాసెసింగ్ వర్క్స్ అన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలాగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇది నా ల్యాప్టాప్ లో వేసుకున్నానండి, సాఫ్ట్వేర్ కొంచెం స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. మీది ఎంత ఇది ర్యామ్ సైజ్ ఎంత అండి? 4 GB అండి. మరి 4 GB అయితే ఇదేం కాదు. ఇంకా వేరే ఏమైనా వేసుకున్నారు సాఫ్ట్వేర్స్? ఇదే ఫోటోషాప్ ఈ ఆండ్రాయిడ్ ఒకటి ఉందండి. ఓకే చూడండి
సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఎండ్ అయిపోయింది కదా, క్లిక్ చేస్తే ఆ, మొత్తం ఏరియా అంతా సెలెక్ట్ అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు మనకు ఈ లోపల ఇది మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇక్కడ. అవునండి, లోపల బ్యాక్గ్రౌండ్ ఏం వస్తుంది. చేయాలంటే ఇక్కడ సేమ్ ఆప్షన్స్ బార్ లో ఇక్కడ న్యూ సెలెక్షన్, ఓకే. యాడ్ టు సెలెక్షన్ ఉన్నాయి కదా, ఆ యాడ్ టు ఆ, సెలెక్షన్ తీసుకుని చూడండి మనం ఈ ఏరియాని ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహా. ఈ విధంగా. యాడ్ టు సెలక్షన్ తీసుకోవాలి. అవును, అంటే సెలెక్షన్ తో ఆ, మరి ఇంకా మరి యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు యాడ్ చేసుకుంటూ. ఓకే. సో ఈ యాడ్ టు సెలెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ, ఈ మొత్తం. ఇంకా నెక్స్ట్ లేదనుకున్నా మనం కాపీ చేసేసుకొని డైరెక్ట్గా ఆహా. సో ఇంకో చోటు పేస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ నేను కాపీ చేశాను, కంట్రోల్-C. కంట్రోల్-C. సో నెక్స్ట్ ఇమేజ్ అంటే కంట్రోల్-Tab ఇక్కడికి వచ్చాను, పేస్ట్ కొడుతుంటే చూడండి ఓకే. వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఓకే. ఎడ్జెస్ అన్నీ కూడా ఇలాగ చూడండి, ఇలా కట్ కొంచెం చేసినట్టు మనకు కనిపిస్తున్నాయి కదా. కట్ చేసినట్టు కనపడిపోతుంది. కనపడకూడదు అనుకున్నప్పుడు ఈ కాపీ చేయకముందు మీరు ఏం చేయాలంటే ఈ సెలెక్షన్ ఏరియాకి ఫెదరింగ్ ఇచ్చుకోవాలి. ఫెదరింగ్ ఎలా ఇస్తారంటే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫెదర్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఆల్ట్ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్లోకి వెళ్ళి ఫెదర్ అనే ఒక ఆప్షన్. ఓకే. అది మన ఇది నోట్ ప్యాడ్ పెట్టపోయారా? ఇది వీడియోని రికార్డ్ చేస్తున్నాను, చూసి వీడియో రికార్డ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో ఫెదర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఓకే. ఫెదర్ రేడియస్ 1 పిక్సెల్స్ ఉంది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ 2 మ్యాక్సిమం ఇమేజ్కి అయితే ఒక 5 లోపల, మ్యాక్సిమం అంటే 2 పెట్టుకుంటారు, ఎక్కువ పెట్టుకోరు. ఇప్పుడు నేను ఓకే. చూడండి 5 పెట్టాను ఫెదరింగ్. ఓకే ఓకే. చేసి కాపీ చేస్తే ఇక్కడ ఇమేజ్ నెక్స్ట్ ఇమేజ్లోకి వచ్చినాము, పేస్ట్ చేస్తున్నాము. చూడండి ఫెదరింగ్ 5 ఓకే. పెట్టగానే చూడండి ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఇలాగా ఈ విధంగా. ఓకే. ఓకే. సో అలాగే 5 అంటే ఫెదరింగ్ ఎక్కువ. అనేది అవసరం బట్టి మనం ఫెదరింగ్ ని సెట్ చేసుకోవచ్చు. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ ని నీట్ గా ఇలాగ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది ఒకసారి ఫెదరింగ్ మళ్ళీ చెప్పరా? ఫెదరింగ్ తక్కువ పెట్టి ఒకసారి చూపించరా? ఫెదరింగ్ అనేది ఏమంటే మళ్ళీ తక్కువ పెట్టినాం అనుకోండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ జెడ్ కొడుతున్నాం అంటే స్టెప్ బ్యాక్వర్డ్. అంటర్ కంట్రోల్. ఓకే. స్టెప్ బ్యాక్వర్డ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ లోకి వెళ్ళి ఫెదరింగ్ ఇక్కడ 2 పెట్టున్నాను. ఓకే అన్నాను. 2 పెట్టు. కాపీ చేసి ఈ ఇమేజ్ లోకి వస్తే పేస్ట్ చేసాను. చూడండి సేమ్ ఆ ఇమేజ్ కి డిఫరెన్స్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని బట్టి సో మనకి ఇక్కడ డిఫరెన్సెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఫెదరింగ్ అంటే ఇప్పుడు ఎలా పెడితే బెటర్ అంటారు నార్మల్ గా? ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ బట్టి మాక్సిమం వచ్చేసి 2 లోపలే ఉండాలి ఫెదరింగ్ ఎప్పుడు కూడా. ఆ 2 లోపలే ఉండాలి. దాన్ని బట్టి మనం ఇమేజ్ ఎంత బాగా నీట్ కట్ చేసుకుంటే ఫెదరింగ్ కూడా అవసరం ఉండదు. అట్లక్కడక్కడ స్క్రాచెస్ పడుతుంటాయి కాబట్టి మనం ఫెదరింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇమేజ్ సైజ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే మీరు కట్ చేసినటువంటి ఇమేజ్ ని లేదంటే కాపీ చేసినటువంటి ఇమేజ్ ని మనం సైజ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలంటే ఇక్కడ ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఆప్షన్ ఉంది. షార్ట్ కట్ కి కంట్రోల్ టీ. ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసినట్టు ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ విధంగా. ఓకే. సో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించుకొని ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకే. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఫెదరి అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. ఎడిట్ లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. సో ఇదే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నప్పుడు ఈ ఇమేజ్ ఇటుపక్కకి రివర్స్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇదే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి కింద ఫ్లిప్ హారిజాంటల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకే. క్లిక్ చేసినట్టు చూడండి ఈ విధంగా ఫ్లిప్ అవుతుంది. ఓకే. ఓకే. సేమ్ ఇమేజ్ ఈ లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నాము, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ విడ్త్ హైట్ పెంచున్నాను. అలాగా
ఓకే, ఎంత కావాలో అంత పెడితే చూడండి. మనం ఓకే. ఇప్పుడు దీన్ని వర్టికల్ కావాలంటే వర్టికల్గా సెట్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నప్పుడు సైజ్ పెంచుకున్నాం. అయితే ఇప్పుడు రెండు నాకు ఇంత థిక్గా కనపడుకోకుండా తక్కువగా కనిపించాలన్నప్పుడు ఇక్కడ ఈ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. అవును, అవునండి. లేయర్స్ కి పైన ఒపాసిటీ ఫిల్ అని ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఒపాసిటీ అంటే క్లారిటీ కొంచెం తగ్గించుకోవచ్చు మనం. చూడండి ఇటు పక్కకి తగ్గిపోతుంది చూడండి ఇది. ఓకే, డల్ చేసుకోవచ్చు. ఇలాగా ఒపాసిటీ పెట్టుకోవచ్చు మనం. సేమ్ ఈ ఇమేజ్ కూడా ఇలాగ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత పెట్టుకొని ఇక్కడ అంతే పర్సెంటేజ్ పెట్టుకుంటే 46 వరకు, లేదంటే మనం ఎంటర్ చేసుకోవచ్చు 46 అని. ఓకే. అలాగా ఆ పర్టికులర్ ఇమేజెస్కి మనం ఒపాసిటీ అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్నటువంటి ఇమేజ్ని నాట్ ఓన్లీ దిస్ బట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఎక్కడ కావాలనుకుంటే మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో కావాలనుకున్నా సో ఆ ప్లేస్లోకి. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ మనకు అతికించినట్టుగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అతికించినట్టుగా ఉంది. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సో మనం ఫెదరింగ్ అనేది ఫెదర్ వచ్చేసి 2 కాకుండా కొంచెం ఎక్కువ ఇస్తున్నాను, నేను 7 ఇచ్చాను, కాపీ ఇచ్చాను. ఇక్కడ పేస్ట్ చేస్తే చూడండి ఈ విధంగా వచ్చింది. అంటే ఫెదరింగ్ ఎక్కువ ఇచ్చినా కూడా మనకు అట్లా వస్తుంది. అట్లాంటప్పుడు ఎంత ఉండాలి, తక్కువ ఇచ్చుకోవాలి. అదే ఆ ఫెదరింగ్ కి బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా ఉండాలి ఇమేజ్ ఏదైనా. ఇప్పుడు మనం ఎంత ఫెదరింగ్ ఇచ్చినంత మాత్రము ప్రయోజనం లేదు. సో ఇప్పుడు పేస్ట్ చేస్తాను. ఇమేజ్ సైజ్ తగ్గించాలంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్ టీ వాడుతున్నాము. ఈ ఇమేజ్ సైజ్ చూడండి మనం ఇట్లాగా తగ్గిస్తున్నాం. ఇక్కడ సో మాక్సిమం మీకు ఎంత సైజు కావాలో పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు సేమ్ ఇప్పుడు చూడండి ఒపాసిటీ తగ్గించేసుకుంటే మనకి ఏమవుతుందంటే వీటి మీద వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ లో నిల్చున్న ఫోటో అనుకోండి, నిల్చున్న బ్యాక్గ్రౌండ్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి స్క్యూ యూజ్ చేస్తే చూడండి స్క్యూ చేసుకోవచ్చు ఇమేజ్ ఇలాగా. మీరు ఎంతవరకు కావాలో స్క్యూ చేసుకోవచ్చు. అదే మాదిరిగా పర్స్పెక్టివ్ టైప్ కావాలనుకోండి ఇలా వస్తుంది. గోడలకి పోస్టర్ వేసినట్టుగా కనిపించాలనుకున్నప్పుడు ఇలాగ పర్స్పెక్టివ్ టైప్ సెట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒపాసిటీ కొంచెం తగ్గించేస్తున్నాను ఇక్కడ. వాటి మీద వచ్చినట్టు ఉంటుంది ఇలాగ. సో ఈ రకంగా ఒక ఇమేజెస్ని మనం కట్ చేసుకోవడానికి ఈ పాలిగనల్ లాసో టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే సార్. అట్ ద సేమ్ టైం సో ఇంకొక ఇమేజ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక బొమ్మని లైక్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది కావచ్చు, సింపుల్ కలర్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఇది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ ని మనము ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాం కదా పాలిగనల్ లాసో టూల్ ఉపయోగించి. అట్లా కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది మ్యాగ్నెటిక్ లాసో టూల్ అని. ఇక్కడ మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఏంటంటే ఇక్కడ పాలిగనల్ అయితే ఎడ్జ్ టు ఎడ్జ్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అంటే జస్ట్ క్లిక్ చేసి మీరు మౌస్ తో ఇలా మూవ్ చేసుకుంటూ పోతా ఉంటే చూడండి ఈ విధంగా మూవ్ చేసుకుంటూ అనుకోండి, అదే ఆటోమేటిక్ గా ఎడ్జ్ ఎక్కడెక్కడైతే అయితే ఉందో సెలెక్ట్ అవుతూ పోతా ఉంటుంది ఇలా. ఓకే, చూడండి ఈ విధంగా మనం అంటే ఎడ్జ్ మీద పెట్టవసరం లేదు, మనం అవసరం లేదు. సో అలాంటప్పుడు కొంతమందికి ఐ మీన్ ఏమంటారు
ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ కాకుండా కొంతమంది ఓన్లీ ఫేస్ ఈ పార్ట్ ఒక్కటే కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఈ పాలిగన్ లాసర్ టూల్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇలాంటి ఒక్కటే జస్ట్ మన ఈ పార్ట్ ఒక్కటిని ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఫెదరింగ్ మాక్సిమం అంత వద్దు కానీ ఒకటో రెండో ఇచ్చుకొని కాపీ పేస్ట్ నొక్కితే చూడండి ఆ టైప్ వస్తాయి. బట్ ఇలా స్మూత్గా రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఫెదర్ వచ్చేసి మాక్సిమం ఒక 5 ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు అప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా ఈ పర్టికులర్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లో తీసుకొచ్చాను, బ్యాక్ వెళ్ళి మూవ్ చేసాను. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి ఇక్కడ చూడండి ఇలా రొటేట్ చేసుకొని మీకు ఇది ఈ రొటేషన్ ఎక్కడ ఏ ఆప్షన్ అండి ఇది? ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ లోనే కింద ఎడ్జ్ నుంచి రొటేట్ చేస్తున్నాను ఇట్లా. ఓకే 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 ఈ విధంగా ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, ఒకవేళ మనం అంత గ్యాప్ చూడండి, మూవ్ టూల్ తీసుకొని ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అడ్జస్ట్మెంట్ ఓకే. ఇది ఏంటంటే ఫినిషింగ్ రావడానికి ఇక్కడ ఎరేజర్ తీసుకొని ఇలాగా నీట్గా చూడండి, ఇలాగే సెట్ చేస్తాం. చూడండి ఓకే. సో ఇట్లా పర్టికులర్గా సో మనం ఈ టూల్స్ ఉపయోగించి ఇమేజ్ని కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఓకే ఓకే. సో అది అక్కడికి ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ వైట్, కొంచెం చుట్టుపక్కల వైట్ కనబడుతుంది కదా సార్, దాని ప్లేస్ లోనే ఇప్పుడు ఈ పక్కన ఉన్న గ్రీన్ కలర్ తీసుకొచ్చుకోవచ్చా? అంటే ఏం లేదు, మీరు అప్పుడు ఈ రెక్టాంగులర్ మార్క్వి టూల్ తీసుకోవాలా, ఆ ఏరియాని మీరు కాపీ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని కొంచెం మనం ఇట్లా కవర్ చేసుకోవాలి అంతే. ఈ రకంగా ఇట్లా కవర్ చేసుకుంటూ పోవాలి. సో ఇదే లేయర్ ఇంకోటి డూప్లికేట్ కావాలనుకోండి, ఆల్ట్ కి పట్టుకొని ఆ లేయర్ ని ఇట్లా లాక్కుంటూ వచ్చినామంటే చూడండి ఇలాగా సెట్ చేసుకోవచ్చు. సో అది ఏంటంటే అదేనండి, ఇట్లా ఆప్షన్స్ అనేది తెలిస్తే, అవునవును ఆప్షన్స్ తెలియాలి. సో తెలిస్తే మనమే అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఇది ఇక్కడికి క్లియర్ పాలిగన్ లాసర్ టూల్. తర్వాత ఏంటంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇప్పుడు ఈ సెలెక్షన్ ని మనం తీసేస్తున్నాము. ఇదంతా ఒకటే కలర్ బ్యాక్గ్రౌండ్, ఇదంతా ఒకే కలర్ ఉంది, మల్టీ కలర్స్ లేదు. మరి ఇంకొక ఇమేజ్ ని తీసుకుంటున్నాను, ఏదైనా ఇదొక ఇమేజ్ ఉంది, తర్వాత ఇదొక ఇమేజ్ ఉంది, ఇట్లా ఇమేజెస్ ఉన్నాయి చూడండి. సింగిల్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ కలర్ ఉంది, ఇక్కడ మరి డిఫరెంట్ కలర్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ కలర్ ఉంది. సో ఒకే సింగిల్ కలర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ గా ఈ టూల్స్ ఉపయోగించకుండా మ్యాజిక్ వ్యాండ్ టూల్ అనేది ఉంటుంది, షార్ట్ కట్ కి డబ్ల్యూ ప్రెస్ చేస్తాం. సో ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ అనేది యూజ్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, మొత్తం ఒకే సింగిల్ కలర్ ఉంది కదా, ఆ సింగిల్ కలర్ ఆ ఏరియాని డిలీట్ చేస్తే మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. క్లిక్ చేసి డిలీట్ కొట్టేయడమేనండి? లేదు అంతేనంటారా? అంతే. సో లేదు, ఇప్పుడు చూడండి మ్యాజిక్ వ్యాండ్ టూల్ వచ్చినా మనం కట్ చేసినట్టు కనిపించకూడదు అనుకుంటే ఫెదరింగ్ తీసుకుంటాము, ఒక 3-4 ఎంత తీసుకొని ఇప్పుడు డిలీట్ చేస్తాం. ఇదే పద్ధతి మనం ఇంకోలాగా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ లోకి తీసుకొచ్చి, ఇప్పుడు ప్రజెంట్ డిలీట్ చేస్తున్నాను, వేరే బ్యాక్గ్రౌండ్ లోకి తెస్తున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ ని ఏం చేస్తున్నాం అంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ మౌస్ తో ఇలా లాగేసాను ఈ ఫైల్లోకి. జూమ్ సైజ్ తగ్గించుకొని
ఈ ఇమేజ్ సైజ్ కూడా ఓకే. తగ్గించుకోండి హ్మ్. ఇలాగా. సరే. ఓకే. హ్మ్. సో మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఆ ఏరియా అంతా సెలెక్ట్ అయింది. ఓకే. ఫెదరింగ్ ఫెదరింగ్ తీసుకొని మీరు delete button press చేసి చూడండి ఇది అయిపోయింది. ఓహో! బట్ సేమ్ ఫెదరింగ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏది ఉందో దాంట్లో కలిసిపోయింది. అంతే. సో ఇప్పుడు ఫెదరింగ్ ఉంది. ఓకే. ఫెదరింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ లైన్ ఓకే. కనపడుతుంది. అవును. సో ఇక్కడ అవునవునవును. ఎరేజర్ టూల్ ఉంటుంది. ఎరేజర్ టూల్ ఓకే. తీసుకొని సో దాన్ని అంతటిని మనం ఇలాగా అలా ఎరేజ్ చేసుకుంటే ఓకే. నైస్. ఇక్కడ లెఫ్ట్ ఇయర్ దగ్గర కొంచెం అది ఉంది మళ్ళీ. అది కూడా మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకోవడం, ఇక్కడ క్లిక్ చేయడం, ఆ! డిలీట్ నొక్కడం ఇలాగా. ఓకే. ఓకే. మళ్ళీ సో ఆ! డీసెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఎరేజర్ తీసుకొని కొంచెం సైజ్ ఎరేజర్ సైజ్ తగ్గించాలంటే మీ ఆ! కీబోర్డ్లో ఓపెన్ ఆ! బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటాయి కదా, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. ఓకే. క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ కనిపెడుతున్నాయి కదా ఎక్కడ సార్? కీబోర్డ్. నేను ఇప్పుడు స్క్రీన్ చూస్తున్నారు కదా మీరు, ఆ! చూస్తున్నా సార్. ఇక్కడ మౌస్ తో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కనిపిస్తున్నాయి మీకు? ఆ! కనిపిస్తున్నాయి సార్. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఎస్. సో ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ని ఒకసారి మీరు ప్రెస్ చేస్తే గానా బ్రష్ చూడండి, ఓకే. క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ ఇలా పెరుగుతుంది, ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ ఇలాగా తగ్గుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఓకే. ఇలాంటి ఏదైనా ఉంటే వాటిని మనం రిమూవ్ చేసుకుంటాం. ఓకే. Adjust చేయాలి. అంటే వితౌట్ ఎనీ షిఫ్ట్ గాని ఆల్ట్ గాని పెట్టుకోకుండా ఓన్లీ లేకుండా direct ఎరేజర్ open bracket క్లోజ్ బ్రాకెట్ అంతే. అయితే ఇదే మ్యాజిక్ వ్యాన్ టూల్ ఇట్లా సింగిల్ కలర్ ఉన్నప్పుడు అయితే ఓకే. ఇప్పుడు ఈ ఇక్కడ చూడండి ఇందులో ఈ బొమ్మ ఉంది కదా, మనం మ్యాజిక్ వ్యాన్ టూల్ యూజ్ చేసి క్లిక్ చేస్తే దీనికి రిలేటెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది ఒకటే సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అవునవును. ఇక్కడ క్లిక్ చేసి చూడండి దీనికి రిలేటెడ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా సెలెక్ట్ అవుతుంది. బ్లాక్ ఏదైతే ఉందో. షాడో కూడా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, డిలీట్ బటన్ ఓకే. ప్రెస్ చేస్తే అది ఒక్కటే ఎగిరిపోయింది. అవునవును. సెలెక్షన్ ఉన్నప్పుడు ఇది కూడా యాడ్ కావాలంటే ఇక్కడ యాడ్ బటన్ ప్రెస్ చేసి మనం యాడ్ క్లిక్ బటన్. చేస్తాం. కానీ ఓకే. ఇక్కడ టాలరెన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. అవును. సో ఈ టాలరెన్స్ అనేది 32 పిక్సెల్స్ ఉంది. సో ఒక 10 పిక్సెల్స్ తీసుకున్నాను అనుకోండి. సో చూడండి క్లిక్ చేసి సేమ్ కలర్ ఇక్కడ మ్యాచ్ అయ్యేటివి చూడండి ఇలాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాగ మనం ఇంత కూడా దీన్ని సెలెక్ట్ చేస్తాం. లేదు టాలరెన్స్ 32 పిక్సెల్స్ ఉందనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఈ సెలెక్షన్ అంతా మనకు వద్దనుకున్నప్పుడు ఇక్కడ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ ఇచ్చేసి చూడండి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఓకే. యాడ్ చేసుకోవాలన్నప్పుడు యాడ్ టు సెలెక్షన్ ఇచ్చేసి కొంచెం సెలెక్ట్ చేసుకో. ఇట్లాంటి వాటికి ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది పనికిరాదు. ఓకే. ఇట్లా సింగిల్ కలర్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇమీడియట్ గా టక్ అండ్ డిలీట్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెప్పింది? ఇది షాడో డిలీట్ చేయాలంటే ఎలా? షాడో డిలీట్ చేయాలంటే ఇదే పాలిగనల్ సెలెక్ట్ చేసుకో. పాలిగనల్. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి వైట్ వచ్చింది కదా, సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తాను. మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ లాగాను. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి దీని సైజ్ తగ్గిస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఎప్పుడైతే మనం మ్యాజిక్ వ్యాన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తామో బదులు కొంచెం ఇచ్చేసుకొని డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి సో అక్కడ మన సెట్టింగ్ కూడా కనిపిస్తుంది దాంట్లో. అవును. ఓకే. సో ఇట్లాగా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎరేజర్ తీసుకొని మరి బ్రష్ సైజ్ పెంచుకొని ఓపెన్ బ్రాకెట్ తీసుకొని సో చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు నాకు ఇట్లాగా కనిపించాలనుకున్నప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్. దట్స్ ఇట్. ఓకేనా? ఫోటో అతికించినట్టు లేకుండా అది అలా కింద. అది ఓకే. అట్ ద సేమ్ టైం ఈ షాడో కూడా పోతుంది కదా చేసుకుంటే? అంతే చూడండి షాడో. అదే. ఓకే.
ఓకేనండి. అంటే సో ఇది మ్యాజిక్ వ్యాన్ టూల్ సంగతి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్సే చేస్తుంటాము. ఇక్కడ ఒక కొత్త ఫైల్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 200 రెజల్యూషన్ తీసుకున్నాను. ఇది తక్కువ సైజ్ ఉంది. న్యూ ఫైల్, ఇక్కడ A4 సైజే తీసుకుంటున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒక బ్లాక్ కలరే ఫిల్ చేశాను. ఇది న్యూ లేయర్ తీసుకుంది, ఫిల్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇలాంటి ఫ్లవర్స్ ఇట్లాంటి ఏదైనా నేను సెట్ చేసుకోవాలనుకోండి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఫ్లవర్ ని, అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పాలిగనల్ లాసర్ టూల్ ఉపయోగించి చూడండి, సో దీన్ని ఇలాగా మనం కట్ చేసుకుంటాం. అవసరమైన పార్ట్ ఒక్కటే సో సెలెక్ట్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని దీన్ని ఫెదరింగ్ పెట్టుకొని కాపీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకుంటాం. చూడండి, సేమ్ ఇమేజెస్ని మనం ఏం చేసుకుంటాము, ఇప్పుడు Ctrl+T పట్టుకొని ఇక్కడ వర్టికల్ యూజ్ చేస్తే ఇలా రివర్స్ అవుతాయి. రివర్స్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పైకి లాగి ఆల్ట్ కీ పట్టుకొని ఇట్లా మౌస్తో లాగితే ఇలా డూప్లికేట్ ఉంటాయి. డూప్లికేట్ చూడండి. ఇవన్నీ కూడా ఇలాగా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లాంటిది ఇంకా కింద రావాలనుకోండి, ఇవన్నీ లేయర్సే మనకు మొత్తం చూడండి. ఈ లేయర్స్ ని ఏం చేస్తాం, చైన్ లింక్ పెట్టుకుంటున్నాను ఇక్కడ అన్ని ఒకేసారి మూవ్ అవ్వడానికి. చైన్ లింక్ అలా దాని మీద క్లిక్ చేస్తే చైన్ అయిపోతుంది, మూవ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను, ఆల్ట్ కీ పట్టుకొని ఇట్లా డూప్లికేట్ చేసుకుంటే రాదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ చైన్ లింక్ తీసేసి వీటన్నిటిని మర్జ్ చేసుకోవాలి మనం. చూడండి, ఒక లేయర్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే అదొక్కటే వస్తుంది. అన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ అన్ని కూడా మనకి ఇలాగ వస్తాయి అన్నట్టు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే, సో అన్ని మర్జ్ కావాలనుకుంటే ఇక్కడ లేయర్ మెనూలో మర్జ్ డౌన్ అని ఉంది, షార్ట్ కట్ కి Ctrl+E అని ఉంటుంది. మెర్జ్ డౌన్. సో ఇప్పుడు ఇక్కడ Ctrl+E ప్రెస్ చేస్తే చూడండి మర్జ్ డౌన్ అవుతాయి ఇవన్నీ. లేయర్ 2 లోకి వెళ్ళిపోయినాయి అన్ని. ఇప్పుడు మీరు ఆల్ట్ కీ పట్టుకొని లాగారు అనుకోండి, చూడండి ఇది వచ్చేస్తుంది ఈ విధంగా. దీనికి మరి ఏం చేస్తాం, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఫ్లిప్ వర్టికల్ అంటే ఇలాగ వచ్చేస్తుంది. సో ఈ విధంగా చూడండి, ఇలాగే సెట్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? సో ఇట్లా ఒక ఇమేజ్ ని ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ని తీసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం ఉందండి, ఇదే లేయర్ ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కీ పట్టుకొని లాగాము. దీనికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి దీన్ని ఏం చేస్తున్నా, ఇట్లా రొటేట్ చేస్తున్నాను. సో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను చూడండి, ఎగ్జాక్ట్ Ctrl+T తీసుకుని మళ్ళీ కింద ఎడ్జ్ చేసుకో అంతే. సో అట్లాగా, సో ఇట్లా మీకు ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు సెట్ చేయండి నేరుగా. చూడండి, ఇట్లాగే సెట్ చేయండి. దీన్ని ఫ్లిప్ హారిజాంటల్ యూజ్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తాయి. అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు సేమ్ ఇప్పుడు దీన్ని ఈ బ్యాక్గ్రౌండ్ ని అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ తీస్తున్నాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేశాను, మూవ్ టూల్ ద్వారా ఇక్కడ మూవ్ చేశాను నేను. సో ఇప్పుడు నేను ఈ లేయర్స్ ఏమి ఇప్పుడు అన్ని డిలీట్ చేస్తున్నాను. వీటిని ఒక్కొక్క లేయర్ ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేశాను, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి మొత్తం మనము ఇలాగా సెట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ లోకి ఇది మిక్స్ అవ్వాలన్నప్పుడు దీనికి ఒపాసిటీ తగ్గించేస్తున్నాను పూర్తిగా. సో చూడండి, ఒపాసిటీ తగ్గించినప్పుడు ఏమైంది, సో అందులో లైట్ అయిపోయింది, ఆ బ్లాక్ లోకి దాన్ని మనం మిక్స్ చేసినట్టు ఉంటుంది.
అట్లా అవును. మల్టీ కలర్స్ బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ చేస్తూ ఉంటారు అనమాట ఈ రకంగా. ఆహా. అర్థమైంది కదండి? ఓకే. ఓకే. సో ఈ టూల్స్ లో మీరు నేర్చుకున్నది ఇప్పుడు పాలిగనల్ లాసో టూల్ ఒకటి, సో తర్వాత ఓకే. వచ్చేసి మ్యాజిక్ వ్యాన్ టూల్ నేర్చుకున్నారు ఒకటి. తర్వాత ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో నాకు ఇదంతా వద్దు, ఓన్లీ ఫ్లవర్ పార్ట్ ఇది ఒక్కటే కావాలి నాకు. ఓకే. అప్పుడు ఇక్కడ క్రాప్ టూల్ ఉంది చూడండి టూల్స్ లో. క్రాప్ టూల్. ఈ క్రాప్ టూల్ తీసుకొని మీరు ఇక్కడ ఏరియాని అంతటిని చూడండి ఇలా సెలెక్ట్ చేస్తే ఆ క్రాప్ మీకు ఎక్కడి నుంచి క్రాప్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ రేంజ్ అంతటిని ఓకే. క్రాప్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే అదొక్కటే మనకి క్రాప్ అవుతుంది. సో అప్పుడు ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకు ఆ పార్ట్ అంతటిని తీసేసి కంట్రోల్ టీ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసి అంతే. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇలాగా సెట్ చేసుకోవచ్చు. లైట్ కెపాసిటీకి ఎరేజర్ తీసుకొని దీనికి ఆ చేసుకోవచ్చు. ఓకే. 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 సో ఇట్లా మనం ఇమేజ్ని ఏదైనా క్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు క్రాప్ చేసుకోవచ్చు. ఇందులో ఇమేజ్లో మొత్తం పార్ట్ అంతా నాకు వద్దు, ఈ ఒక్క పార్టే కావాలనుకున్నప్పుడు క్రాప్ టూల్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇలాగ రొటేట్ చేసుకొని ఫేస్ అంతా కూడా ఇలాగా. సో మనం ఈ పార్ట్ ఒక్కటి ఇలాగ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సో ఇది క్రాప్ అయిపోతుంది. అట్లా ఒక ఇమేజ్లో పర్టికులర్ పార్ట్ని మనం చూడండి దీన్ని క్రాప్ చేయాలంటే ఇట్లా ఇలా క్రాప్ అవుతుంది కదా, రొటేట్ చేసుకొని సో ఓన్లీ ఐస్ మాత్రమే కావాలనుకున్నప్పుడు ఇలాగా క్రాప్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసి చూడండి ఆ పార్ట్ క్రాప్ అయిపోతుంది. ఓకేనండి? ఓకే. సో ఇప్పుడు ఈ టూల్స్ అన్ని చెప్పాం కదా, ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో రిమైనింగ్ గురించి నేర్చుకోవచ్చు. సరే సార్. ఇది వీడియో ఇంకా అయిపోగానే మీకు పంపిస్తాను. మెయిల్ ఐడి పంపించండి. అదేదో రాలేదు కదా, వచ్చింది. అది స్పామ్ లోకి వెళ్ళిపోయింది సార్, అది చూసాను నేను. ఓకే ఓకే ఓకే. మీ మెయిల్ స్పామ్ లో చెక్ చేశాను. సర్లేండి. ఇప్పుడు నిన్న మామూలుగా ఇది నోట్ ప్యాడ్ పంపించారుగా, అది మెయిల్ వచ్చిందా? సర్లే వచ్చింది.